యావత్ ప్రపంచవ్యాప్తంగా బక్రీద్ పండగ వచ్చిందంటే దాంతోపాటు ఎస్పెషల్లీ ఇండియాలో చూసుకుంటే భారత్లో చూసుకుంటే బక్రీద్ పండగ వస్తే చాలామంది హిందువులు రగిలిపోతున్న పరిస్థితి ఉంది. సో ఏంటి అసలు ప్రతి ఇయర్ కూడా ఇదొక తతంగం లాగా అయిపోయింది. ప్రతి ఒక్క ముస్లిం సోదరుడి ఇంటి ముందు ఒక్కొక్క లాగదూడని కట్టుకొని వాళ్ళ ఇలా పండగ చేసుకుంటున్న పరిస్థితి ఉందని చెప్పేసి చాలామంది హిందువులు ఇవాళ బాధపడుతున్న పరిస్థితి ఉంది. అంటే బక్రీద్ అనే దానికి దీనికి అసలు ఏంటి లింక్ అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. సో ఇందులో భాగంగానే మనతో మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర శివసేన పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి పన్నవార్ శ్రీహరి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. బక్రీద్ శుభ సందర్భంగా ఆ పండుగ సందర్భంగా అంటే గొర్రెలను మేకల్ని కట్ చేసే టైంలో మరి హిందువులు చాలా పవిత్రంగా భావించే గోవులని వధించడం అనేది చాలా వరకు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. హిందువులు అనేది తరతరాలు అంటే మనం చాలా వందల సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో దీని గురించి ఇక్కడ ఏమైందంటే ఈ విషయంలో నేను మాట్లాడడం జరిగింది. అంటే ఒక సామరస్యపూర్వకంగా మాట్లాడుతున్నప్పుడు అంటే గొర్రెని కొనుక్కోవాలి లేకపోతే మేకని కొనుక్కోవాలంటే ఒక వ్యక్తులు వాళ్ళ ఇంట్లో ఉన్న 5 పిల్లలు 4 పిల్లలు లేకుంటే 10 మంది పిల్లలు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళతో సమానంగా 5 మేకలు 6 మేకలు కొనాలంటే కష్టం అవుతుంది. కాబట్టి ఆర్థిక పరిస్థితి ఒప్పుకోదు, సరిపోదని చెప్పేసి దానికి ఒక లేగదూడని లేదా ఒక ఎద్దుని చంపినప్పుడు కానీ కోసినప్పుడు కానీ ఒక దానికి 10 మేకలతో సమానం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఒక లేగదూడ 10 మేకలతో సమానం కాబట్టి లేగని లేదా ఒక ఎద్దుని కొయ్యవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా సృష్టించుకొని ఇది మధ్యలో వచ్చినట్టుగా మాకు అర్థమవుతుంది. సృష్టించుకొని దానికి సమానం కాబట్టి దాన్ని బలిస్తున్నారు. కానీ వాస్తవానికి ఆ రోజు వాళ్ళు పూర్వీకులైన పైగంబర్ గారు వారు ఇచ్చిన ప్రవక్తలు ఎవరైతే ఇచ్చారో అప్పుడు వాళ్ళు ఇచ్చింది మాత్రము గొర్రెనే బక్రానే ఇచ్చారు. కాబట్టి బక్రీ ఇదే జరుపుతున్నారు, అదే విధంగా జరుపుకోవాలి. ఈ విధంగా దయచేసి మేము ఏంటంటే చాలామంది కొందరు ముస్లిం సోదరులు కూడా ఇటు విషయాన్ని ఖండించారు. అవును ఇది బక్రీ ఇదే మేకలు గొర్రెలు మాత్రమే కోయాలి, ఆవులు ఎక్కడ కూడా ఆవులు కోయడం లేదని చెప్పడానికి మధ్యలో కొందరు ఈ మధ్య వాళ్ళు ఏదో చెప్పుకునే ప్రయత్నం చేస్తూ తెలుగులో ప్రవచించే ప్రయత్నం చేస్తూ ఆ బక్రా అంటే ఆవు అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తారు. ఖచ్చితంగా తప్పుడు ప్రచారం అది. కొందరు స్టూడియోలో కూడా వాళ్ళు రావడం జరిగింది కాబట్టి వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తారు. బక్రా అంటే ఖురాన్ అరబీ ప్రకారం ఆవు కాదు, బక్రా అంటే ఎక్కడ ఆ భాషలో ఈ భాషలో బక్రానే అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ప్రతిసారి కూడా ఇది ఒక పంచాయతీ అయిపోయింది అన్న. అంటే బక్రీద్ వచ్చిందంటే పోలీసులకు ఇక ముచ్చమటలు పడుతున్నాయని చెప్పి చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు పవిత్రంగా భావించే హిందువులు గోవధ చేయొద్దు అని చెప్పేసి గోవధ నిషేధ చట్టాలలో కూడా క్లియర్ కట్గా ఉంది. సో దాంట్లో కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. ఏదైతే గోవులని కట్ చేసే టైంలో అంటే అది దేనికి పనికిరాదు, అంటే విత్తనానికి పనికిరాదు, దాంతోపాటు వ్యవసాయానికి పనికిరాదు అనే దానికే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి మరి ఇదంతా కూడా చేయాలి అనే ఒక ఇన్స్ట్రక్షన్స్ అనేది ఉంది. కాకపోతే ఇప్పుడు ఈ బక్రీద్ వచ్చిందంటే ప్రతి ఒక్క ముస్లిం సోదరుడి ఇంటి ముందు గేటు ముందు కట్టేసుకొని ఉంచుకోవడం అంటే ఎవరైతే హిందువులు ఉన్నారో చాలామంది బాధపడుతూ ఉన్నారు, మనోభావాలు దెబ్బతింటూ ఉన్నాయి. హిందువుల మనోభావాలు అని చెప్పేసి కూడా చాలామంది సోషల్ మీడియా వేదికగా మనం చాలా వింటూనే ఉన్నాం. మీరు విన్నారా లేదా అనేది మీరు చెప్పండి. అది వాస్తవం, చాలామంది బాధపడుతూ ఉన్నారు. కాబట్టే దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావాలని చెప్పేసి అప్పుడు ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, అంటే ఒకవైపు ఇటు ఇస్లాంని గౌరవించాలి, ఒకవైపు హిందూ ధర్మాన్ని గౌరవించాలి. కాబట్టి దానికి అనుగుణంగానే కొన్ని చట్టాలు ఏర్పాటు చేయడం జరిగింది. చట్టాల్లో భాగంగానే 14 సంవత్సరాల తర్వాత దాటిన వాటిని వాళ్ళు బలి చేయాలి. అది కూడా బలి ఇవ్వడం కూడా క్లియర్ ఒకటి ఉంటుంది. మీరు ప్రభుత్వం ద్వారా ఏదైతే బలి ఇచ్చిండ్రో అది 14 సంవత్సరాలు దాటింది అయి ఉండాలి. బలి ప్రభుత్వ అధికారి అనుమతి ఉండాలి. అది కూడా ప్రభుత్వం ద్వారా గుర్తింపబడిన కబేలాలనే కట్ చేయాలి. ఓకే, రోడ్ల మీద కట్ చేయడం కూడా లేదు. వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ కట్ చేయడం జరుగుతుంది. అది ఏదైనా సరే జంతు బలి అనేది ప్రత్యేకమైన స్లాటర్ హౌజెస్ ఉన్నాయి. కాబట్టి ఆ స్లాటర్ హౌజులనే ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన స్లాటర్ హౌజులనే కట్ చేయాలనేది చట్టం ఉంది. కొందరు పాటించట్లేదు. సరే, అక్కడ ఆ స్లాటర్ హౌజులో ఒకే రోజు సంఖ్య అనుకున్నప్పుడు కనీసం ప్రభుత్వం అయితే మీ మత విశ్వాసాలను గౌరవిస్తూ చట్టాలు ఏవైతే చేయడం జరిగిందో 14 సంవత్సరాలు దాటిన ఎద్దులను మాత్రమే, ఆవులను కానీ లేగదూడలని కాదు, ఎద్దులను 14 సంవత్సరాలు దాటిన ఎద్దు, అది కూడా వ్యవసాయానికి పనికిరాని బ్రీడింగ్ పనికిరాని దాన్ని మాత్రమే చేసే విధంగా అది వెసులుబాటు ప్రభుత్వం కల్పిస్తుంది. కాబట్టి అట్లాంటి వాటిని చేసుకోవడానికి ఇంకొక విషయం దీంట్లో మెయిన్గా మాట్లాడాల్సింది ఏంటంటే బక్రీద్ పండుగ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ప్రతి అంతర్రాష్ట్రాలు అంటే మనకి ప్రతి రాష్ట్రం నుంచి జిల్లాలకు రావడం జరుగుతూ ఉన్నాయి. అంటే టోల్ ప్లాజాలు ఉంటాయి, చెక్ పోస్టులు ఉంటాయి. మరి వాటినన్నిటినీ దాటుకొని అంటే మీరు ఆల్రెడీ ఇదివరకు ఒక వీడియోలో కూడా మీరు మాట్లాడడం జరిగింది. ఒక వ్యాన్లో ఒక వాహనంలో 6 గోవులని మించి ఎవరైనా తీసుకొని వస్తే ఆ వెహికల్తో పాటు
ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునే లా కూడా ఉంది అని చెప్పేసి మీరు మాట్లాడడం జరిగింది. సో దీని గురించి ఏం చెప్తారు? అంటే చెక్ పోస్టులను దాటేసి వీళ్ళు ఇంతమంది, అంటే ఒక వ్యాన్లో దాదాపు మొన్న మనం ఒకటి వీడియో కూడా మనం బయటకు తీసుకురావడం జరిగింది. మన సిగ్నేచర్ ఆధ్వర్యంలోనే, మన స్టూడియో ఆధ్వర్యంలోనే ఒక వెహికల్ని పట్టుకుంటే దాంట్లో 25 ఆవులు ఉండే, దాంట్లో 3 స్పాట్ డెడ్ అయి ఉన్నాయి, ప్రాణాలు పోయి ఉన్నాయి. అంటే పోలీస్ అధికారుల వైఫల్యమా, లేకపోతే చెక్ పోస్టులలో ఏమైనా మామూలు పర్వం లాంటిది ఏమైనా జరుగుతుందా? ఇది 2 రకాలు జరుగుతున్నాయి. పోలీసుల వైఫల్యం అనేదానికంటే కూడా వారిపైన ఒత్తిడి ఉన్నదనేది ఎక్కువ ఇంపార్టెంట్. అంటే వైఫల్యం అనుకంటే ఒత్తిడి. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వాలు వచ్చినప్పుడు కొందరు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కావచ్చు, లేదంటే వ్యాపారాల్లో వాళ్ళ ద్వారా వచ్చే వాటాలు కావచ్చు, కొందరికి అధికారులు పొందడం వల్ల అక్కడ పోలీసు వాళ్ళు చెక్ పోస్ట్లో ఏం చెక్ చేస్తారంటే వారికి ఆ సర్టిఫికేట్ ఉందా లేదా అని చెక్ చేస్తారు. అంటే ఎవరైతే పశు వైద్యాధికారి సర్టిఫికేట్ ఇస్తున్నాడో ఆ సర్టిఫికేట్ని ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంది. నిజంగా నచ్చిన సర్టిఫికేట్ 14 సంవత్సరాలు దాటిందేనా? ఒకవేళ 14 సంవత్సరాలు దాటకుండా అతను సర్టిఫికేట్ ఇస్తే అతను సస్పెన్షన్ వేడి అతను కూడా శిక్ష ఉంటుంది. కాబట్టి అది చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు దీంట్లో. ఇంకొక విషయం ఏంటంటే, మొన్న ఒక రంజాన్ పండుగ శుభ సందర్భంగా ఆ డేట్లో కూడా ఒక 2-3 డేస్ ముందు ఆ వెహికల్ని పట్టుకుంటే దాంట్లో మీరు 14 సంవత్సరాలు అంటున్నారు, కానీ అక్కడ దాదాపు ఒక 3-4 సంవత్సరాలు కూడా ఉండే ఏవైతే లాగదూడలు కావచ్చు దాంట్లో ఉన్న గోవులు. సో మరి అట్లా వాళ్ళకి ఎట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వర్తిస్తున్నాయి? మరి వాళ్ళు తీసుకొని వస్తూ ఉన్నారు కదా, అదంతా కూడా అక్రమ గోరవాణ అనుకుంటారా? మళ్ళీ ఖచ్చితంగా అక్రమ గోరవాణ కాబట్టే పోలీసులు ఆపినా, చెక్ పోస్టులు ఆపినా ఆపకుండా వాటిని దాటి రావడం అనేది అక్రమమే. కాబట్టి ఇట్లాంటి అక్రమమైన వ్యవస్థలను సక్రమంగా చేయడానికి పోలీసు వ్యవస్థ సిద్ధంగా ఉంది, సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా ఏ విధంగానైతే 4 డిపార్ట్మెంట్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కూర్చోవాల్సిన అవసరం ఉన్నది. ఎటువంటి అరాజకీయ ఒత్తిళ్లకు తలగకుండా ప్రజలలో ఒక నమ్మకం, అధికారుల పైన ఒక నమ్మకం కలిగించే విధంగా ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం. ప్రతి పండుగ శాంతియుతంగా జరగాలి, ప్రతి పండుగ సామరస్యపూర్వకంగా జరగాలి. ప్రతి ఒకరు సహకరించుకోవాలంటే ఒకరి యొక్క గౌరవాలని, మత విశ్వాసాలని ఇంకో మతాలు గౌరవించాల్సిన అవసరం ఉంది. చట్టంలో మరియు ధర్మంలో ఎవరి మతాల్లో వాళ్ళు చెప్పిన విధంగా పాటించడానికి అధికారం ఉంది కాబట్టి పాటించాలి తప్ప ఇతర విశ్వాసాలని, ఇంకో మత విశ్వాసాలని తప్పుదో పట్టించే, కించపరిచే విధం హక్కు ఎవరికి లేదు. ఆ విధంగా జరిగితే ఖచ్చితంగా ప్రజల ద్వారా ప్రజలకు వేరే ఇతర వ్యక్తులకు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తుంది. సో ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకుంటే, జిల్లాలో కావచ్చు, అంటే ఓన్లీ నిజామాబాదే కాదండి, అంటే ప్రతి జిల్లాలో కూడా ఒక కొన్ని ప్రధాన కూడలు కావచ్చు, ఏవైతే కొన్ని మెయిన్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ కమ్యూనిటీలలో కొన్ని షాప్స్ పెట్టుకొని మరి వాళ్ళు ఇదంతా కూడా వ్యాపారం చేస్తున్న పరిస్థితి ఉంది. సో వాళ్ళకి ఎట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి? దానికి ఏమైనా లైసెన్స్డ్ అనేది ఏమైనా ఖచ్చితంగా తీసుకొని ఉండాలా అనే దానిపైన కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే నిజామాబాద్లో కూడా ఏదైతే పులాంగ్, అంటే మనం పులాంగ్ మాట్లాడుకుంటా ఉన్నాం, రైతు బజార్కి నియర్ బై లొకేషన్లో ఎన్నో షాప్స్ ఉంటాయి. దాంతోపాటు మాలపల్లి కావచ్చు, కొన్ని ఏరియాలలో చాలా షాప్స్ ఉంటాయి. మరి అవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి వాళ్ళు ఇదంతా చేస్తూ ఉన్నారా, లేకపోతే ఎట్లాంటి పర్మిషన్స్ ఇచ్చారు అధికారులు అనే దానిపైన? దీనికి కూడా ఎటువంటి పర్మిషన్స్ లేవు. ఎందుకంటే దీన్ని బహిరంగంగా అమ్మడము, బహిరంగంగా బీఫ్ని చేయడం అనేది లేదు. ఆ చట్టం, దానికి కూడా సంబంధించిన చట్టం ఉంది. ఆ విధంగా బహిరంగంగా కూడా అమ్మడానికి లేదు. కొంచెం మినహాయింపు ఇస్తున్నారు. అంటే కొన్ని మత విశ్వాసాన్ని గుర్తుంచుకొని లేదంటే తినడానికి అవకాశము వాళ్ళకు దూరంగా లేరు కాబట్టి ఉంటుంది. కాబట్టి ఇది ఏంటంటే కబేలాల వద్దనే అక్కడ నుంచి డిస్పాచ్ చేయాలి. కానీ వీళ్ళు షాపులు పెట్టుకొని కోయడం అనేది అక్కడ నుంచి తీసుకురావడం. ఒక ఇంత పెద్ద ఎద్దుని ఒక 14 సంవత్సరాలు దాటిన ఎద్దు అంటే కనీసం ఒక 60 నుంచి 70-80 కిలోల వస్తువు తీసుకురావడం కష్టమవుతుందని చెప్పేసి వాళ్ళు ఎక్కడి నుంచి అక్కడ కోస్తారు. కాబట్టి అక్కడే కోసి అక్కడే అమ్మడం కూడా నిషేధం. అట్లా చేయడానికి లేదు. ఎవరైనా సరే కబేలాలు తీసుకురావాలి. మరి ఇన్ని దుకాణాలు ఏర్పాటు చేసినట్టు ఇన్ని దుకాణం వాళ్ళు అక్కడ, అంటే కబేలా అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. ఇది స్లాటర్ హౌసెస్ అంటారు దీన్ని. స్లాటర్ ప్రభుత్వం మున్సిపల్ ద్వారా ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వం ద్వారా మున్సిపల్ శాఖ ద్వారా నిర్వహిస్తున్న స్లాటర్ హౌస్. అక్కడ గోవులను అక్కడ ఎడ్లను కానీ 14 సంవత్సరాలు దాటిన వాటిని ఎడ్లను కానీ లేదా గేదెలను కానీ అక్కడ కోయడం జరుగుతుంది. అది స్లాటర్ హౌసెస్, ప్రత్యేకమైన విభాగం ఉంటుంది. అక్కడ మున్సిపల్ అధికారులకు పర్యవేక్షణలు జరుగుతాయి. ఎవరైతే డాక్టర్ ఉన్నారో ఆ ఇచ్చిన సర్టిఫికేట్ ద్వారా అక్కడ మున్సిపల్ అధికారులు చెక్ చేసిన తర్వాత స్లాటర్ హౌస్లో కోయడానికి కూడా ముందు ఆ గోవు కోయడానికి అధికారం ఉందా లేదా, అంటే దానికి అవస్థ వచ్చిందా లేదా అని చూసి చెక్ చేసిన తర్వాత కోస్తారు. సో చాలా పెద్ద కథనే ఉన్నది. 100% చట్టాల ప్రకారం చూస్తే ఈ ఒక్క షాప్ కూడా రోడ్డు మీద ఉండడానికి లేదు. కాకపోతే అదేవిధంగా ఇంతకుముందు మంచి గొప్ప విషయం ఏంటంటే నిజామాబాద్ నగరంలో
సిరాజుద్దీన్ గారు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ఉండేవారు. ఓకే. వారు వచ్చినప్పుడు శనివారం యాక్చువల్గా శనివారం ఎటువంటి మటన్ కానీ చికెన్ సెంటర్లు కానీ మటన్ సెంటర్ ఇవి ఉండద్దు. యాక్చువల్గా ఇది ప్రభుత్వం యొక్క ఆర్డర్. ఓకే. ఈ ఆర్డర్ సిరాజుద్దీన్ గారు పాటించేవారు. సిరాజుద్దీన్ గారు వారు హెల్త్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఇవన్నింటిని మూసేయించే వాళ్ళు. అదేవిధంగా ఏవైతే బీఫ్ ఉన్నాయో అక్కడ వాళ్ళు ఫినాయిల్ తీసి పోసేసి రోడ్డు మీద పడేసేది. అంటే ఈ విధంగా మున్సిపల్ డ్రైనేజ్లో పడేసేది. ఈ విధంగా కొందరు అధికారులు నిజాయితీ అతని సిరాజుద్దీన్ గారు లాంటి నిజాయితీ అధికారులందరూ కూడా కొన్ని చోట్ల ఉన్నారు. కాబట్టి అట్లాంటి అధికారులు వారిని ఆదర్శంగా తీసుకొని ఎక్కడైనా సరే నియమ నిబంధనలు, చట్టము మరియు రాజ్యాంగము మరియు చట్టము, మత విశ్వాసాలను దృష్టిలో ఉంచుకొని పోలీసు వ్యవస్థని, మనకిచ్చిన హక్కులని మనం గౌరవిస్తూ, ప్రతి ఒక్క చట్టాలను గౌరవిస్తూ మన యొక్క హక్కుల్ని ఉల్లంఘించకుండా ప్రతి ఒక్క వ్యక్తి పాటించాల్సిన అవసరం ఉంది. దాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. పాటించే విధంగా పోలీసులు మరియు అధికారులు మనని మోటివేషన్ చేసి మన ప్రజలకి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే శాంతి భద్రత. ఇంకొక విషయం ఏంటంటే, మీరు అనుమతులు లేకుండా ఏవైతే షాప్స్ పెట్టినారో మరి వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ ఉంటుంది ఒకవేళ ఎవరైనా కంప్లైంట్ చేసినా కూడా? వీటికి ఎట్లాంటి స్లాటర్ హౌజెస్, ఇప్పుడు ఇవి స్లాటర్ హౌజెస్ కనుక కోయకుండా వాళ్ళు బయటకు వచ్చేస్తే వెంటనే వాళ్ళపైన ఒక 6 నెలలు జైలు శిక్ష ఉంటుంది. 6 నెలలు జైలు శిక్ష, 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు జరిమానా ఉంటుంది. అంటే అనుమతులు లేని షాపులు నిర్మాణం చేస్తే దానికి సంబంధించిన శిక్షలు కూడా ఉన్నాయి. కానీ దాన్ని ఎవరు పాటించట్లేదు. దాని విచ్చలడి ఉంది కాబట్టి అందుకే సిరాజుద్దీన్ లాంటి ఒక మున్సిపల్ ఆఫీసర్ గారు ఉన్నప్పుడు వాళ్ళు భయపడే వాళ్ళు. శనివారం వస్తే అన్ని షాపులు అంటే ముస్లింలు, హిందువులని కాదు, క్రైస్తవులని కాదు, అందరూ స్లాటర్ అంటే నాన్ వెజ్ షాప్స్ అని శనివారం బంద్ ఉండేవి. అది గవర్నమెంట్ ఇచ్చిన పైనుంచి వచ్చిన ఆర్డర్ కాబట్టి అది వారు ఉన్నప్పుడు జరిగింది. కానీ ఇప్పుడు అది జరగట్లేదు. సో దయచేసి వాటిపైన కూడా దృష్టిలు ప్రజలు, అధికారులు స్పందించి శనివారం ఈ చికెన్ సెంటర్లు, మటన్ సెంటర్లు, బీఫ్ సెంటర్లు మానేసి చట్టబద్ధంగా అందరూ కూడా ప్రజలు ఆరోగ్యంగా ఉండే విధంగా, శాంతి భద్రతలు సౌభ్రాతృతం కలిగి ఉండే విధంగా, ఎవరి మతాలను వారు స్వేచ్ఛంగా ఉండే విధంగా, మత విశ్వాలను ఒకరినొకరు గౌరవించే విధంగా పోలీసులు శాఖలు, అధికారులు అందరినీ మరి సమన్వయం చేసుకొని శాంతి భద్రత కాపాడే. ఖచ్చితంగా ఫైనల్గా ఇంకొక క్వశ్చన్ నేను వేద్దాం అనుకుంటున్నాను. సో మీకు కావచ్చు, మాకు కావచ్చు, యావత్ భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క హిందువుకి ఖచ్చితంగా ముస్లిం సోదరులు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఏం అపీల్ చేయాలనుకుంటా ఉన్నారు దీని విషయంలో? అంటే బక్రీద్ పండుగని, బక్రీద్ అంటే ఒక మేకలు, గొర్రెలతో మాత్రమే చేసుకోవాలనే ఒక ఏమైనా మెసేజ్ ఏమైనా ఇస్తారా, లేకపోతే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా? మా మిత్రులందరికీ అందరికీ నేను చెప్పడం జరిగింది. వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కొందరు ఆర్థిక పరిస్థితి బాగా చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు మా సోదరులు, మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మనమందరం భారతీయులం కాబట్టి ఒకరి విశ్వాసాలకు గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఒక మత విశ్వాసాలని కించపరచకుండా మరి వారికి అనుగుణంగా పండగ ఏతుందో, వాస్తవానికి నిజమైన పండుగ ఏతుందో ఆ నిజమైన పండుగని ఖచ్చితంగా పాటించే ప్రయత్నం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా వివిధ మతాలని దృష్టిలో ఉంచుకొని చేస్తారని చెప్పేసి ఖచ్చితంగా బక్రీద్కు బకరాని కోసే విధంగా ప్రయత్నం చేసి మా అందరినీ మరి కలుపుకొని పోయే విధంగా చేస్తారని చెప్పేసి కూడా ముస్లిం సోదరుని కోరుతున్నాను.